మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి సంబంధించి ఆయన ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ చేశాడు. ఏదైతే ప్రస్తుతం అమరావతి చట్టబద్ధత సాధించుకుందో దానికి సంబంధించి శుభాకాంక్షలు తెలుపుతూనే మరోపక్క అమరావతిని కమరావతి కాకుండా చూసుకుని చెప్పి చెబుతున్నాను. మరి అయితే ఇదే విషయం గురించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. నమస్కారం. నమస్తే అమ్మా. అమరావతిని కమరావతి కాకుండా చూసుకునని విజయసాయిరెడ్డి చెప్పడం పట్ల మీ వ్యాఖ్యలు ఏంటంటే? వచ్చాడండి చదవటానికి, ఏం చెప్పాలి మనం వినాలి. బుద్ధి జ్ఞానం అసలు ఏ విధంగా విజయసాయిరెడ్డి ఎందుకు విజయశాంతిరెడ్డి అయ్యాడో చెప్పానండి. ఫస్ట్ నువ్వు కూడా మాకు చెప్పేవాడివేనా? నువ్వేంటి విజయశాంతిరెడ్డి ఏంటి? విజయశాంతిరెడ్డి అయ్యాడు కదా, ఒక బాబుకు తండ్రి అయ్యాడని. నువ్వు కూడా ఈ రోజున నీ జగన్మోహన్ రెడ్డిని నువ్వు ఎలా కాపాడుకుంటున్నావో అందరికీ తెలుసు. నువ్వెందుకు పార్టీకి రాజీనామా చేసావో, ఎందుకు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసావో, మరి ఏదో చేలకి మందులు పిచికారీ చేసుకుంటున్నట్లుగా 4 వీడియోలు పెట్టేసి నేను రైతులని మొన్న పోస్ట్ పెట్టాడు. ఇప్పుడేమో ఇట్లాంటివి కులం పేరెత్తితే చెప్పు తెగిపోద్ది అని ప్రతిసారి చెప్తున్నావు. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఎందుకంటే మతాల పేరుతోటి కులాల పేరుతోటి మీరు మాట్లాడొద్దని పదే 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 చెప్తున్నా మళ్ళీ కులం పేరు తీసుకొచ్చాడు ఈ కులగజ్జి వాడు తీసుకొచ్చాడు. మళ్ళీ ఇంకా వీళ్ళు అరే ఒరే అనిపించుకునేదాకా ఇలానే చేస్తారనుకుంటా అండి. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి, ఇంకొక వైపు విజయసాయిరెడ్డి. మీరు కడుపుకు అన్నం తింటున్నారా, అశుద్ధం తింటున్నారా? నిజమైన రెడ్డి పుట్టకి పుట్టావా నువ్వు? మరి నువ్వు రెడ్డి పరిపాలన చేసావా? అలానే చెప్పాలా? ఇతల్లాగా మాకు మాట్లాడటం, ఇలా కులాల పేరుతోటి మతాల పేరుతోటి చిచ్చు పెట్టడం, రెచ్చగొట్టడం ఇవి చేతగా ఏదన్నా ఉంటే డైరెక్ట్గా మాట్లాడటమే. నువ్వు మనిషి పుట్టకు పుట్టావు, కడుపుకి అన్నమే తింటున్నావంటే అశుద్ధం మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? ఈ రోజున కుల ప్రస్తావన ఎందుకండి? ఎందుకు వీళ్ళంతా అమరావతి మీద పడి ఏడుస్తున్నారు? ఇంకేమి లేదు, ఈ రోజున మాట్లాడటానికి ఏమి లేక వాళ్ళకి తన్నుకొస్తుందన్నమాట. ఏం చేయాలో అర్థం కావట్లా. ఈనో ప్యాకెట్లు తాగేశారు, అయినా కూడా కడుపు మంట చల్లారట్లా. అందుకని కులం పేరు తెచ్చాడు ఈ రోజున. అలానే అనుకోవాలా? కులగజ్జితో కొట్టుమిట్టాడుతున్న ఈ విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఏ చెప్పుతో కొట్టాలి? పిచ్చుకొక్క కరిచినట్లుగా వీళ్ళు చేస్తున్న ఈ మాటలు అయితే ఏవైతే ఉన్నాయో వీటిని ఏ విధంగా సమాధానం చెప్పాలి? అంటే జుట్టు పట్టుకొనో కాలర పట్టుకొనో రోడ్డు మీదకి ఏడవాలా వీళ్ళని? నువ్వు అసలు రాజకీయాలతోనే సంబంధం లేదు, నేను ఎక్కడో వ్యవసాయం చేసుకుంటున్నాను, మొన్నటి వరకు గడ్డి పండించుకున్నాను, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు గడ్డి పంట నాకు ఇవ్వలేదు అందుకని ఇంకేదో పంట పండిస్తున్నానని చెప్పి వెళ్ళి నువ్వేం చేస్తున్నావు? నువ్వు అక్కడ ఈ రోజున వ్యవసాయం చేసినంత మాత్రాన నువ్వు రైతు బిడ్డ ఎట్లా అవుతావు? ఈ రోజున 5 సంవత్సరాలు గాడిదలు కాసావా? ఏం చేసావు నువ్వు 5 సంవత్సరాలు? బుద్ధి లేని అడ్డగాడిదలాగా ఈ రోజున మాట్లాడుతున్నావు నువ్వు విజయసాయిరెడ్డి. నీకు బోడిగుండు గీయించి గాడిద మీద ఊరేగించాలి విజయసాయిరెడ్డి, అప్పుడు బుద్ధి వచ్చిద్ది. మెళ్ళో కులాల గురించి మాట్లాడే కులగజ్జి అని చెప్పి రాసి ఆ గాడిద మీద ఊరేగిస్తేనే ఇట్లాంటి వాళ్ళకి బుద్ధి వచ్చింది. ఎందుకండి కులం పేరు? ఈ రోజున భారతదేశం అంతా దాదాపుగా 45 పార్టీల 44 పార్టీలండి ఈ రోజున ఆమోదముద్ర మనకు తెలిపింది. అమరావతిని నారా చంద్రబాబు నాయుడు గారు పడిన కష్టానికి ప్రతి ఒక్కరూ హర్షధ్వానాలతోటి మా అందరికీ సమ్మతమే, మేమందరం అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఒప్పుకుంటున్నామని చెప్తే కులగజ్జిగాళ్ళకు మాత్రం అర్థం కావట్లేదు. కులగజ్జితో కొట్టు మిట్టాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నాడు? కారు కూతలు ఎందుకు వస్తున్నాడు విజయసాయిరెడ్డి? చెప్పు దెబ్బలు తింటానికా? బుద్ధి లేదు. ఆడపిల్లల జీవితాలతో ఆటలాడి వాళ్ళతోటి ఈ రోజున విజయశాంతిరెడ్డి అని ఎందుకు పిలుస్తున్నారు? నిన్ను చెప్పమానండి, ఆయన్ని బయటకు వచ్చి దానికి సమాధానం చెప్పమానండి. నువ్వు ఉత్తరాంధ్రను ఏ విధంగా దోచుకున్నావో చెప్పు, A2గా ఎందుకు పేరు తెచ్చుకున్నావో చెప్పు. 3 తరాలుగా జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీతో అంటగాగి ఈ రోజున నీకు ఏ మాట మాట్లాడాలో ఏ మాట మాట్లాడకూడదో తెలియట్లేదు. ఖచ్చితంగా ఈ రోజున విజయసాయిరెడ్డి ఇట్లాంటి ఈ ట్విట్టర్లో రెట్లేసుకునే ఈ సాయిరెడ్డికి ఏం అర్థం కావట్లా. అంత కొవ్వెక్కిందా ఏంటి ఒళ్ళు? మహిళల గురించి మాట్లాడటం, కులాల గురించి మాట్లాడటం, మతాల గురించి రెచ్చగొట్టడం, ప్రాంతీయ విభేదాలను సృష్టించటం నిజమైన రాజకీయ నాయకుడు ఎవరూ చెయ్యరు. అంతే కదండి, ఎవరు చేస్తారు చెప్పండి అట్లాంటి పనులు? నీకు రాజకీయాన్ని రాజకీయంగా చేత కాలేదు చేయటం. రాష్ట్రాన్ని దోచుకున్నారు. ఒక దోపిడీ దొంగల ముఠ అనమాట వీళ్ళంతా. ఈ జగన్ రెడ్డి, విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధనుంజయ రెడ్డి, ఇంకా ఉన్నారు కదా కృష్ణమోహన్ రెడ్డి, ఎంతమంది ఉన్నారు, ఇంకా బోలెడు అంతమంది ఉన్నారు ఈ బ్యాచ్. ఈ బ్యాచ్ అంతా ఏం చేసింది? రాష్ట్రాన్ని దోచుకొని ఈ రోజున ఇట్లాంటి పిచ్చి వాగుడు. కులం గురించి మాట్లాడితే బాగుండదు,
కులం గురించి తీసుకొస్తే బాగుండదు. ఎందుకు మాట్లాడావు నువ్వు ఆ మాట? అందుకని ఇప్పుడు ఆ కులం పేరు, ఇప్పుడు అక్కడ అసలు ఏ కులానికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారండి ఆ ప్రాంతంలో? ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు? ఏ విధంగా చూడాలి నిన్ను? అంటే ఒక పక్క శుభాకాంక్షలు చెప్పాడు కదా అమరావతి సాధించినందుకు, అంటే అమరావతికి మద్దతు తెలపనట్టు అసలు అమరావతి మీద ఆయన అభిప్రాయం ఏంటి? మీకు ఆయన అసలు వాళ్ళ ద్వంద్వ వైఖరి, వాళ్ళ దొంగ బుద్ధులు మీకు అర్థం కావట్లేదండి. అంటే నోటితో నవ్వుతూ నొసలతో వెక్కిరించే రకాలు వీళ్ళు. కుల గజ్జి పట్టుకుంది వీళ్ళందరికీ. కుల గజ్జితో ఈ రోజున కుళ్ళిపోతున్నారు ఇట్లాంటి వాళ్ళు. ఏం శుభాకాంక్షలు అండి వీళ్ళు తెలిపేది? వీళ్ళు మనస్ఫూర్తిగా చెప్పారా? నోటితో నవ్వుతూ నొసలుతో ఎక్కిరించే రకాలు వీళ్ళంతా, ఈ జగన్ బ్యాచ్ అంతా. మొన్న జగన్మోహన్ రెడ్డి వచ్చి పిచ్చి కుక్క గరిచినట్లు వాగెళ్ళాడు. ఏం మాట్లాడాలో అతనికే తెలియదు. మొత్తం సర్వనాశనం అయిపోయింది అతని వల్ల. పాపం వాళ్ళ ఎవరైతే గతంలో మాకేదో ఉంది మా పార్టీ మా జగన్ అని చెప్పుకున్నారో అవన్నీ కూడా మొత్తం పూర్తిగా ఇంకా స్మాష్ అనమాట ఆ రోజుతోటి. ఇంకా ఏదన్నా ఎక్కడన్నా అయ్యో నా జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకునే వాళ్ళు కూడా ఈ రోజున ఎవరు లేరు. ఇంకా అయిపోయింది. పార్టీ జెండా మనం చూస్తూ ఉంటే ఈ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసేవాళ్ళు ఆ పార్టీ జెండానే స్వయంగా మాట్లాడుతుంది. అరే బాబు నా జీవితం నాశనం చేసావు, నాకున్న ఇమేజ్ని డ్యామేజ్ చేసావు, నీ దగ్గర ఉండలేను. ఎవరైతే ఈ జెండాని ఫస్ట్ పెట్టాడో పార్టీని అతని దగ్గరికి నన్ను పంపించని ఆ జెండా అడుగుతుంది అనమాట, వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా. మరి అలాంటి నీచమైన బుద్ధులు కలిగిన వీళ్ళు శుభాకాంక్షలు ఎలా చెప్తారండి? ఏ ఉద్దేశంతో చెప్తారు? శుభాకాంక్షలు తెలిపిన వ్యక్తివే అయితే మరి ఈ కులం పేరుతోటి మళ్ళీ అలా మార్చొద్దని చెప్పి ఎందుకు చెప్పాడు? ఆలోచించాలి కదా. కాబట్టి ఈ విజయసాయి రెడ్డి, ఈయన వైఎస్ రెడ్డి, ఈయన విజయసాయి రెడ్డి కాదు వైఎస్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఏదైతే మాట్లాడమంటాడో అదే మాట్లాడతాడు. ఏం పర్వాలేదు, అతి త్వరలో నువ్వు మాత్రం A2గా జైలుకి వెళ్ళటం ఖాయం. A1 A2 ఇద్దరు కలిసి జైల్లో అష్టాచమ్మ ఆడుకుంటారో అచ్చనగన్నాలు ఆడతారు. ఇది మాత్రం అతి త్వరలోనే ఉంది. ఈ విధంగా అమరావతి మీద ఇంత ఏడుపు 5 సంవత్సరాలు 19-24 మధ్య చూసాం కదా, ఎక్కడికక్కడే దాన్ని పాడుపెట్టేశారు. రైతుల మీద వీళ్ళ భయంకరమైన ఈ ఉక్కు పాదాన్ని మోపారు. ఎంత దారుణం అండి! లాఠీలకి మేకులున్న లాఠీలతోటి దాడి చేశారంటే మహిళలు తట్టుకోగలుగుతారా? ఎంత దారుణం, ఎంత భయంకరమైన ఆ వీడియోలు చూస్తూ ఉంటే ఆ రోజున అందరం ఆ పడిన నరక యాతన ఇప్పటికి కూడా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే ఒక రైతు, అన్నం పెట్టే రైతుని అంత భయంకరంగా వీళ్ళు హింసించటమే కాకుండా, బిల్డింగులన్నీ పూర్తి కాకుండా పాడుపెట్టడమే కాకుండా, వీళ్ళు ఏదైతే ఈ బొత్స సత్యనారాయణ, ఈ విజయసాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ అమరావతిని, భ్రమరావతిని, సెట్టింగులని, శ్మశానం అని, చివరికి ఎంత దుర్మార్గం అండి! ఎవరైనా అట్లా అంటారా? ఎవరైనా ఒక రాష్ట్రాన్ని దేదీప్యమానంగా నేను నా హయాంలో ఇంత గొప్పగా నేను తీర్చిదిద్దగలిగాను, నా పేరు నిలిచిపోవాలి అంటే వీళ్ళ పేరు ఇలా నిలిచిపోతుందన్నమాట. మనం ఎప్పటికైనా తరతరాలకి ఒక భయంకరమైన క్రూరులు పరిపాలించారు, వీళ్ళెంత దుర్మార్గంగా వాళ్ళ పరిపాలన కొనసాగించారు, నీచమైన వాళ్ళ రాజకీయాల్ని కిరాతకంగా చేశారు అని చెప్పి అందరికీ, మనం పిల్లలందరికీ కూడా చెప్పుకునేటట్లు చేశారు వీళ్ళు. అట్లాంటి దుర్మార్గమైన వీళ్ళు ఈ రోజున మళ్ళీ అమరావతి ఏం మెట్టుతో కొట్టాలి ఈ రోజున విజయసాయి రెడ్డిని? నీకు అసలు బుద్ధి, జ్ఞానం, మంచి మర్యాద ఏదన్నా ఉందా? నువ్వు మంచిగా మర్యాదగా మాట్లాడితే మేము కూడా అలానే మాట్లాడతాం. నువ్వు ఇలానే కులాల పేరు తీసుకొచ్చి నీకు రాజకీయాలే అవసరం లేదన్నప్పుడు రాష్ట్ర రాజధాని గురించి నీకెందుకు? 5 సంవత్సరాలు ఏం చేసావు నువ్వు? 5 సంవత్సరాలు ఏం చేశావు? ఆ రోజున గుర్తుకు రాలేదా రాష్ట్రం గురించి, రాష్ట్ర రాజధాని గురించి? కల్తీ మద్యం ఎలా తయారు చేయాలి, ఆ మద్యంలో డబ్బులు ఎంతెంత కొట్టేయాలి, అవన్నీ ఎక్కడ దాయాలి, జగన్మోహన్ రెడ్డికి దొంగ లెక్కలు ఎలా రాయాలి, ఇదే సరిపోయిందా విజయసాయి రెడ్డికి? దొంగ లెక్కలు బాగా రాస్తాడు కదా, చార్ట్ అకౌంట్ కదా. మరి దొంగ సాయి రెడ్డి ఎందుకు మాట్లాడుతున్నాడు? ఇప్పుడు వచ్చి ఎందుకు మాట్లాడుతున్నాడండి? కులం పేరు మాట్లాడొద్దని ఎన్నిసార్లు చెప్పినా పదే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు, ఈ విజయసాయి రెడ్డి వీళ్ళందరూ కులం పేరు తీసుకురావద్దు. ఏ కులమైనా సరే ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని కానీ, ఆయన చేసే పరిపాలన కానీ ఏం అనలేక ఏ విధంగా దెబ్బకొట్టాలి? ఉన్నాడు రాజశేఖర్ రెడ్డి. ఇలాంటి కులాల కుంపట్లకి ఆయన కేర్ ఆఫ్ అడ్రస్ అనమాట. ఆ రోజు స్టార్ట్ చేశాడు. ఏ విధంగా ఎదుటివాడిని దెబ్బతీయాలంటే కులం పేరుతో దెబ్బతీయాలి. ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూస్తున్నాం. ఎక్కడైనా రెడ్డి కులం గురించి మాట్లాడాడండి? ఎప్పుడైనా మనం విన్నామా? వీళ్ళకి బుద్ధి లేదా? బుద్ధి ఉందా లేదా? అసలు వీళ్ళకి కొంచెం ఉన్న జ్ఞానం ఉందా లేదా? కులాలు ఎందుకండి? కులాల కుంపట్లు ఎందుకు? కమ్మంటారు, కాపంటారు,
ఇంకోటి అంటారు. ఏం చేసుకుంటానికి మీరు ఈ విధంగా ఏం చేయటానికి? మీ జీవితాలు ఇంకా రావు. మీ జీవితంలో మళ్ళీ మీరు ఆంధ్రప్రదేశ్లో అధికార హోదా అనేది మీ జీవితానికి రాదు. ఇది రాసి పెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి మళ్ళా జగన్మోహన్ రెడ్డి చెప్పులు తుడవటానికో, ఆ చెప్పులు కడగటానికో, లేకపోతే ఆ కాళ్ళు తుడవటానికో రెడీగా ఉన్నట్టున్నాడు. అందుకని ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఈ విజయసాయి రెడ్డి శకుని మామ మళ్ళీ రెడీ అయిపోతున్నాడు ఇతని దగ్గరకు రావటానికి. మళ్ళీ ఇదే లాస్ట్ వార్నింగ్ విజయసాయి రెడ్డి. మళ్ళీ పిచ్చి మాటలు కులం గురించి మాట్లాడితే మాత్రం మహిళల చెప్పులు మాత్రం నీ మెళ్ళో దండగట్టి వేయటం ఖాయం, గుర్తుపెట్టుకో. థ్యాంక్ యూ. నమస్తే అమ్మ. Please subscribe to Leo News for more videos.